వనపర్తి జిల్లాలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పార్టీ క్యాంప్ ఆఫీసులో 698 మంది లబ్ధిదారులకు 1,70,00,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. అలాగే 1,92,00,000 విలువ చేసే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. రైతులందరూ ఒకసారి చేతులు చేపడుతూనే మన పిల్లలకు చదువు కావాలి. చదువు దానికి మనకు ఈరోజు ఇక్కడికి మా లేడీస్ అడుగుతున్న టికెట్ ఇచ్చి వచ్చినామా, కార్డు చూపించి వచ్చినాం. మరి అమ్మోళ్ళ ఇంటికి పోవాలన్నా మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 36 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు 8,60,00,000 చిల్లర అవన్నీ ఇచ్చుకున్నాం. దాంతోపాటు వనపర్తిలో జరిగిన అభివృద్ధి మీద, వనపర్తిలో జరగబోయే అభివృద్ధి మీద, వనపర్తికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తికి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేసిందని ప్రజలకంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని బోందబెట్టి 0 చేస్తున్నారు. దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని, ప్రజలను మోసం చేసిన ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా చీపిరితో నూడ్చినట్లు, క్లీన్గా రోడ్లు ఊడ్చినట్లు ఆ బీఆర్ఎస్ పార్టీని ఊడ్చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తారని మా ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు.